నేటి జనరేషన్లలో హీరోయిన్లు ఎక్స్పోజింగ్ చేయకపోతే రాణించలేరన్న భ్రమల్ని బద్దలు కొట్టి నేచురల్ బ్యూటీగా పేరు తెచ్చుకుంది సాయి పల్లవి. మలయాళీ అమ్మాయి అయినా కూడా మన వాళ్ళు తెలుగు అమ్మాయిలాగే ఆమెను చూస్తారు. ఫిదాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ చేసింది తక్కువ సినిమాలే అయినా లేడీ పవర్ స్టార్ గా క్రేజ్ తెచ్చుకుంది. తెలుగు వాళ్ళకి సంబంధించి సావిత్రి, సౌందర్యలని మహానటిలుగా కీర్తిస్తుంటారు. ఎలాంటి అసభ్య వస్త్రధారణ చేయకుండా నటనతోనే ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేసిన వాళ్ళ సరసన నేటి కాలం సావిత్రి, సౌందర్య అనిపించుకోవడం సాయి పల్లవికే సాధ్యమైంది. సినిమాల్లో అయినా ఈవెంట్లలో అయినా ఎదుటి వాళ్ళు చూడగానే లేచి నిలబడి నమస్కారం చేసేలా ఉంటుంది ఆమె వస్త్రధారణ. సినిమా ఈవెంట్లంటే హీరోయిన్లు అరకొర దుస్తులు వేసుకొని అందరి ఫోకస్ తమ మీద పడేందుకు తంటాలు పడుతుంటారు. కానీ సాయి పల్లవి మాత్రం సింపుల్ గా శారీ కట్టుకొని వచ్చేసి ఎవరి చూపు తిప్పుకొనివ్వకుండా చేస్తుంది. అలాంటి సాయి పల్లవి బికినీ వేసుకుంటుందంటే ఎవరైనా నమ్ముతారా? కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఇదే టాపిక్. ఇటీవల చెల్లితో కలిసి బీచ్ కి వెళ్లిన సాయి పల్లవి అక్కడ తీసుకున్న ఫోటోలు తెగ వైరల్ అయ్యాయి. ఇందులో ఆమె బికినీలో కనిపించడం అందరూ అవాక్కయ్యారు. దీంతో కొందరు ఆమెను తిట్టిపోయగా మరికొందరు మాత్రం ఎలాంటి దుస్తులు వేసుకోవాలన్నది ఆమె ఇష్టమని సమర్థించారు. అయితే ఆ ఫోటోలు నిజం కాదని, ఏఐ జనరేటెడ్ చేసినవని ప్రచారం జరిగింది. దీనిపై సాయి పల్లవి రియాక్ట్ కాకపోవడంతో ఎవరికి తోచినట్లు వారు కామెంట్లు చేశారు. అయితే ఈ వివాదానికి తాజాగా పోస్టుతో చెక్ పెట్టింది సాయి పల్లవి. తాజాగా చెల్లితో కలిసి ఓ ట్రిప్ కి వెళ్లిన ఆమె అందుకు సంబంధించిన వీడియోలు, ఫోటోలను ఇన్స్టాలో పోస్ట్ చేసింది. పైన కనిపిస్తున్న ఇమేజ్లు నిజమైనవేనని, ఏఐ చిత్రాలు కాదు అంటూ క్యాప్షన్ ఇచ్చింది. దీన్ని బట్టి తాను బికినీ వేసుకున్నట్లు వైరల్ అయిన ఫోటోలు ఏఐవి అని తేల్చేసినట్లయింది. ఆ పోస్ట్ కి చాలా మంది కామెంట్లు పెడుతూ, నువ్వు బికినీ వేసుకున్నావంటే మేం నమ్మలేదు, ఒక్క పోస్టుతో నిన్ను విమర్శిస్తున్న వారందరికీ చెప్పుతో కొట్టినట్లు సమాధానమిచ్చావు, మేమంతా ఎప్పటికీ నీతోనే ఉంటాం అంటూ కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికి సాయి పల్లవి తన బికినీ ఫోటోల గురించి నేరుగా స్పందించకపోయినా ఇండైరెక్ట్ గా క్లారిటీ ఇచ్చి ఆ వివాదానికి ఇక్కడితో ఫుల్ స్టాప్ పెట్టినట్లయింది. సాయి పల్లవి ప్రస్తుతం హిందీలో తెరకెక్కుతున్న రామాయణం మూవీలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో రణబీర్ కపూర్ రాముడిగా, సాయి పల్లవి సీతగా నటిస్తున్నారు. పూర్తి వీడియో కోసం కామెంట్ సెక్షన్ లో ఉన్న లింక్ ని క్లిక్ చేయండి. ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం. మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో. సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి www.youtube.com/sakshi tv. Subscribe Sakshi TV YouTube channel.